మరొకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20 చదవమ్మా. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ దాని యొక్క జారత్వాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందటానికి అది ఇష్టపడదు. మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని ఏం చేస్తానంటే మంచము పట్టించి దానితో కూడా దాని క్రియల విషయమై పశ్చాత్తాపడితేనే కానీ, మారు మనసు పొందితే కానీ వారిని మహాబాధలోనికి, మహాశ్రమలోనికి వారు త్రోసివేయబడతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బహు శ్రమల పాలు చేతును. ఈ మాసంలో మనం ధ్యానిస్తున్న అంశాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ సమయమందు, ఆమేన్, హల్లెలూయా, అది ఏ సమయం? చాలా కష్ట సమయం. అలాంటి సమయంలోనట నువ్వు ఎలా ఉండకూడదట? మౌనంగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రభు దర్శించే కాలం. ఏ కాలం అది? ద విజిటింగ్ టైం. దేవుడు మనల్ని దర్శించే కాలంలో మనం నిశ్చయముగా దర్శించబడుదుముగాక. హల్లెలూయా. సో ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే, మరి యోహాను 7 సంఘాల గురించి మాట్లాడుతున్నాడు. ఎన్ని సంఘాల గురించి మాట్లాడుతున్నారండి? 7 సంఘాల కోసం మాట్లాడుతున్నాడు. అందులో ఒక సంఘం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి? ఇది సంఘముతో మాట్లాడుతున్న మాట. అది లేకపోతే ఆ సంఘము, ఇది అవిశ్వాసుల కొరకు మాట్లాడుతున్న మాట కాదు, లేకపోతే బయట ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ టాకింగ్ టు ద చర్చ్. సంఘము కోసం మాట్లాడుతున్న మాట ఇది. సంఘానికి దేవుడు ఏమిచ్చాడట? 21వ వచనము, మారు మనసు పొందుటకు నేను ఈ సంఘమునకు సమయము ఇచ్చి తిని. దేవుడు ఏమిచ్చాడు అంటే, దేవుడు టైం ఇస్తాడండి. నాకు కొన్ని భలే విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయండి. బైబిల్ చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. నేను అనుకుంటాను, అవ్వాదాముకి ఎందుకు ఇవ్వలేదు టైము అనుకుంటాను ఒక్కోసారి. దేవుడు అగ్ని వెంటనే దిగి వచ్చేసి వాళ్ళని కాల్చేసింది, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు టైము? ఏమండి, అంతే కదా. పాత నిబంధన గ్రంథంలో వై గాడ్ డజంట్ గివ్ ద టైమ్ టు ద పీపుల్. కొన్నిసార్లు దేవుడు ఎందుకు వాళ్ళకి టైం ఇవ్వలేదు? ఈరోజు సంఘానికి ఎందుకు దేవుడు టైం ఇస్తున్నాడు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వై చర్చ్ గెటింగ్ ఆపర్చునిటీస్? దేవుడు ఎందుకు సంఘానికి అవకాశాలు ఇస్తున్నాడు? ఆ స్పేస్ ఎందుకు ఇస్తున్నాడు? ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నాడు? ఆ కృప ఎందుకు ఇస్తున్నాడు? ఆ దయ ఎందుకు ఇస్తున్నాడు? ఇమ్మీడియట్గా యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందామంటే దేవుడి కృప అడ్డు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందామంటే మనందరి కోసం ప్రాణం పెట్టినాడు ఒక ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన వచ్చి అడ్డుకుంటున్నాడు. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమయం ఇవ్వండి, మా ఊడు సెట్ అయిపోతాడు. గివ్ మీ సమ్ మోర్ టైం. ఇప్పుడు మీ వాడు బాగా చదవట్లేదు అనుకోండి, స్కూల్ నుంచి తీసేద్దాం అంటున్నారు వాళ్ళు.
టీచర్లు అందరూ కంప్లైంట్, ఎందుకంటే బాబు మేము భరించలేకపోతున్నాం ఈ స్టూడెంట్ని, మా వల్ల కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడటండి మనందరికీ ఏమిస్తున్నాడు చెప్పండి. దేవుని వాక్యం చాలా లోతైందండి. దేవుని వాక్యం చాలా చాలా గూఢార్థంతో కూడింది. దాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని చదవటం, దాన్ని గ్రహించటం మన వల్ల కాని పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో జరుగుతున్న, అంటే ఇక్కడ వ్యభిచారం లేదా జారత్వం అనే ఒక పదం వాడాడు ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది శారీరక సంబంధమైన జారత్వం కాదు. అక్కడ ఏంటి ఆ జారత్వం అంటే, వాళ్ళు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వేరే దేవుళ్ళను, వేరే దేవతలను, లేదా వేరే అన్య దేవతలను, లేదా వేరే సత్యాన్ని, లేకపోతే వేరే వాళ్ళు సత్యం అనుకునే అసత్యములోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. నిజమైన సత్యాన్ని వదిలేశారు, నిజమైన దేవుణ్ణి వదిలేశారు. అందుకనే దేవుడు వారిని ఎలా పోల్చాడంటే జారత్వంతో పోల్చాడు, లేకపోతే వ్యభిచారంతో పోల్చాడు. వ్యభిచారం అంటే తన సొంత దేవుని వదిలిపెట్టి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళడం అన్నమాట. నిజమైన దేవుడు నా దేవుడని భావించే ఆ దేవుడిని వదిలిపెట్టి వాళ్ళు ఇంకో దిక్కునికి వెళ్ళారనమాట. అందుకనే మీకు అర్థం అవడానికి నేను కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను, అప్పుడు మీకు యూ విల్ అండర్స్టాండ్ ఇన్ రైట్ వే. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, అంటే ఆ మాట ఒక్కటే అర్థం అవ్వడానికి సుమా. 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. పూర్వకాలము నుండి నేను సేవ చేయనని చెప్పుచున్నావు. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగొట్టి, నీ బంధకాలన్నీ నేను విడగొట్టి నిన్ను ఫ్రీ చేశాను, నిన్ను విడుదల చేశాను, నీకు రక్షణ ఇచ్చాను, నీ బంధకాలన్నీ తెంచేశాను. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను, పచ్చని ప్రతి చెట్టు కిందకు ఎలాట అంటే దాని అర్థం ఏంటి? వేశ్యవలే అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో అలాగా దేవుని పరిచర్యలో ఉండకుండా, సేవలో ఉండకుండా నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఇష్టానుసారంగా తిరుగుతున్న ఆ సంఘాన్ని దేవుడు మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడట. హల్లెలూయా. దేనికి మారు మనసు పొందమంటున్నాడంటే తిరిగి మళ్ళీ నా యొద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా. 3వ అధ్యాయం, ఇక్కడ ఇర్మియా గ్రంథంలోనే పక్కనే 3వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. మరియు ఒకడు ఆమె అతని యొద్ద నుంచి తొలగిపోయి వేరొక పురుషుని అయిన తర్వాత మళ్ళీ ఆవిడ మళ్ళీ మొదట ఆయన దగ్గరికి వస్తుందా? రాదు కదా. అలాగే ఆయనను దేవుడు చెప్తున్నాడు, ఆయనను నీవు అనేకమైన వేట కాండ్రతో నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే 9వ వచనం వరకు చదవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ సింపుల్. దేవుణ్ణి విడిచిపెట్టి వెళితే, ఎవరిని విడిచిపెట్టి వెళ్తే? నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసిన సంఘము, ఆ సంఘానికి మారు మనసు పొందమని దేవుడు ఏమి ఇచ్చాడట? సమయం ఇచ్చాడు.
అక్కడ ఆ పదానికి ఉదాహరణ, ఆ పదానికి ఉన్న భావం అర్థం ఏంటంటే వాళ్ళు నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టారు. హల్లెలూయా. అందుకని ఇర్మియా గ్రంథంలో ఆ ఉదాహరణ చెప్తున్నాడు, ఆ ఉదాహరణ, ఆ మాదిరి చెప్తున్నాడు. ఒకవేళ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారు? దాన్ని అపవిత్రం అంటారు కదా. నేనే అలాగేం ఫీల్ అవ్వను. మీరు ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు, ఎవరితో పాటు వాళ్ళు ఇతర దేవుళ్ళని పూజించారు, ఆ కొండకి వెళ్ళారు, ఆ చెట్టుకి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఇష్టానుసారంగా నన్ను వదిలిపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ నేను మాత్రం ఏం ఫీల్ అవ్వను. నా యొద్దకు అనేకులు నా యొద్దకు తిరిగి రమ్మని. ఆమేన్. నా యొద్దకు తిరిగి రమ్మని అంటే దాని అర్థం ఏంటి? మారు మనసు పొందమని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పొందమని? మారు మనసు పొందమని. నేను మారు మనసు పొందే సమయాన్ని నీకు ఇచ్చాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కృపాకాలంలో ఉన్నాం. ఈ కృపాకాలం అంటే ఏంటో తెలుసా? నిశ్చయముగా మనం మారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చిన సమయము. ఈ సమయం అయిపోయింది అనుకోండి, తర్వాత తీర్పు కాలం వచ్చేస్తాయి. హల్లెలూయా. మంచాన్ని పట్టేస్తావు, ఒక తీర్పు కాలం వచ్చేస్తుందంట. నేను ఇంకా చెట్టును ఉండనివ్వను. ఈరోజు ఈ కృపాకాలములో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశ కాలము, దేవుడు దర్శించే కాలము, దేవుడు మారు మనసు పొందడానికి, మనం తిరిగి ఆయన యొద్దకు రావడానికి దేవుడు మనకి అనుగ్రహించిన సమయం ఇది. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేబీ దేవుని విడిచిపెట్టేశావు, ఆయన వాక్యాన్ని, ఆయన సహవాసాన్ని, లేకపోతే ఆయన మీద నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని వదిలేసి వేరే విశ్వాసంలో ఉంటున్నావేమో, వేరే నిజమైన సత్యాన్ని వదిలేసి వేరే సత్యాన్ని పట్టుకున్నావేమో. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఆ డిఫరెన్స్ అర్థమవడానికి నేను ఆ రిఫరెన్స్ చూపించాను. ఓకే, ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చేద్దాం. దేవుడు ఏమి ఇచ్చాడట? మన దేవుడు టైం కూడా ఇస్తాడండి. అంటే మన దేవుడు ఏమిస్తాడు? మీరు ఎప్పుడైనా ఎవరికైనా టైం ఇచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైనా టైం ఇచ్చారా? ఎవరికైనా టైం ఇచ్చారా? ఇదిగో 1 సంవత్సరం చూస్తాను, మారేవా? ఓకే, మారపోతే ఈరోజు యవన బిడ్డలకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్లీజ్ కరెక్ట్ యువర్ లైఫ్. యూ ప్రిపేర్ యువర్ లైఫ్ ఇస్ ద బెస్ట్ వే. మీ జీవితాన్ని సరైన ఉన్నతమైన మార్గంలో పెట్టుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే సమయం ఇచ్చే దేవుడు. ఆహాబు లాంటి దుర్మార్గుకి కూడా సమయం ఇచ్చాడు. ఎంతో ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి, ప్రభువా నేను క్షమించు క్షమించు అని పశ్చాత్తాపడితే, సర్లే ప్రస్తుతానికి ఆ శాపాన్ని నీ మీదకి రానివ్వని కానీ తర్వాతకు పోస్ట్ పోన్ చేసుకుంటానని వాళ్ళ కుటుంబం మీదకి ఆ శాపం రాకుండా చేశారట. హల్లెలూయా. మన దేవుడు పశ్చాత్తాపడి మారు మనసు పడితే కరిగిపోతాడండి. హల్లెలూయా. ఆయనకి ఎంత మంచి మనసు అంటే అవకాశం ఇస్తాడట, టైం ఇస్తాడట. మనోళ్ళు అనుకుంటారు ఆయన ఏం పట్టించుకోవట్లేదు, ఆయన ఏం చూడట్లేదు, ఆయన ఏం అనుకోవట్లేదు అనుకుంటారు మనోళ్ళు. కానీ అది నీ కృపాకాలం అని నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీడు చూసి రాహేస్తున్నాడు, చీటీలు రాహేస్తుంటే టీచర్ కూడా ఒక ఆయన ఉంటాడు. ఈ చీటీలు రాహేస్తుంటే ఆడు అనుకుంటాడట, మాస్టర్ ఏం చూడట్లేదు, ఏం మాస్టర్ ఆడు చూస్తుంటాడు. వీడు మొద్దుగడీడు, పోలే ఇలాగైనా పాస్ అవుతాడు, ఎలాగైనా పాస్ అవుతాడని ఆడు చూసి చూడనట్టు వదిలేస్తాడు నిన్ను. అదేంటి? అది నీ గొప్పతనం కాదు, ఆయన గొప్పతనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడేమనుకుంటాడంటే, చూసావా మాస్టర్ ఉండగా కూడా నీ చీటీతో రాసేశారు అనుకుంటాడు వీడు. ఆ ఇన్విజిలేటర్ నీకు అవకాశం ఇచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అలా మనకు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ గివింగ్ ఇన్ ఆపర్చునిటీస్, అవకాశాలు ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఎందుకు? నా యొద్దకు తిరిగి రండి. ఆమేన్, హల్లెలూయా.
దేవుని మందిరంలో నాటబడండి, తిరిగి ఆయన పరిచర్యలో స్థిరపరచబడండి. ఏ విధమైన మనసులో ఏ విధమైన వాటిని పెట్టుకోకుండా, ఏ విధమైన కోపతాపాలు పెట్టుకోకుండా, ఆయన మీద ఏమి ద్వేషాలు పెట్టుకోకుండా, ఆయన దేవుని ఆరాధించడానికి, ఆయన ప్రభుని ఆరాధించడానికి ఆయన ఎద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మీరు చదివిన ఇర్మియా గ్రంథంలో అది చాలా అపవిత్రమైంది. ఒక ఆవిడ వదిలేసి వెళ్ళిపోయిందంట, మళ్ళీ ఆయన దగ్గరికి వస్తుందని అన్నదంట. అది ఎంత దరిద్రం! పోనీ అది లోకంలో దరిద్రమేమో, నేను అలా ఫీల్ అవను. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, మళ్ళీ ఆ చెట్టుకి కొమ్మకి అక్కడికి తిరిగేసావు, అపవిత్రం అయిపోయావు, నీ దరిద్ర జీవితాన్ని పాడు చేసుకున్నావు. సర్లే, ఏదో చేసుకుంటే చేసుకున్నావు, కానీ నా దగ్గరికి వచ్చాయి, నేను నీకు అవకాశం ఇస్తాను. ఎవరైనా ఇస్తారండి అవకాశం? అంటే ఎవరైనా ఇస్తారండి అవకాశం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కడే ఇవ్వగలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కడే క్షమించగలిగిన వాడు. దేవుడు ఒక్కడే నా యొద్దకు తిరిగి రండి అని కోరుకున్న మంచి మనసు కలిగిన వాడు ఆయన. తప్పిపోయిన కుమారుడు పోయాడు కదా, పోయాడా? మొత్తం నాశనం చేసేసాడు. మీరైతే రానొస్తారండి? మొత్తం అంతా ఆస్తంతా పట్టిపోయి ఆడికి మీ ఇంట్లో చిల్లు కావలేదు, చీపురు పుల్ల కూడా ఆడికి సంబంధం లేదు. అవునా కదా? పట్టిపోయాడు కదా, ఆడ ఆస్తంతా పట్టిపోయాడు, ఆడి ప్రాపర్టీ అంతా పట్టుకెళ్ళిపోయాడు, ఇష్టం వచ్చినట్టు పాడు చేసుకున్నాడు, అన్నీ చేసేసుకున్నాడు, అన్నీ వాడేసుకున్నాడు, అన్నీ ఖర్చు పెట్టేసుకున్నాడు. ఆడి దగ్గర ఇంకా ఆడికి సంబంధించిందంటూ ఏది లేదు ఇక్కడ. కానీ వచ్చిన వెంటనే తండ్రి ఎలా రిసీవ్ చేసుకున్నాడు చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. అరే, నీ ఆస్తి అంతా నీకు ఇచ్చేసాను కదా, నువ్వు ఆల్రెడీ నువ్వు చెడగొట్టేసుకున్నావు కదా, నువ్వు పాడు చేసుకున్నావు కదా, మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చేవరా నువ్వు? మళ్ళీ నువ్వు అపవిత్రం చేసేసుకున్నావు కదా, సమస్తం కూడా నువ్వు నాశనం చేసుకున్నావు కదా, అక్కడ తిరిగావు కదా, ఇక్కడ తిరిగావు కదా, అలా చేసావు కదా, ఇలా చేసావు కదా, ఇన్ని దరిద్రగట్టు పనులు చేసినా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా దగ్గరికి వచ్చావురా అని అనలేదటండి తండ్రి. కౌగిలించుకున్నాడు, హత్తుకున్నాడు, మళ్ళీ వస్త్రాలు తొడిగాడు, మళ్ళీ బంగారం తొడిగాడు, మళ్ళీ స్థానం ఇచ్చాడు, మళ్ళీ గౌరవం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడి దగ్గరికి తిరిగి వస్తే మళ్ళీ నువ్వు గౌరవించబడతావు దేవుని బిడ్డ. దేవుని దగ్గరికి వస్తే నువ్వు మళ్ళీ ఘనపరచబడతావు దేవుని బిడ్డ. లోకంలో ఎన్నో విధాలుగా నువ్వు తిరుగుతున్నప్పటికీ, ఎన్నో పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, చీకట్లో పాపంలో శాపంలో వెళ్తున్నప్పటికీ, అపనమ్మకంలో అవిశ్వాసంలో దిగజారిపోతున్నప్పటికీ, గాడ్ ఈజ్ గివింగ్ టైమ్, గాడ్ ఈజ్ గివింగ్ టైమ్. ఎంత మంచి మాట తెలుసా, ఎంత మంచి మాట తెలుసా? మారు మనసు పొందుటకు నేను ఆ సంఘానికి ఏమిచ్చాడట? ఎంత మంచి దేవుడండి ఆయన. టైం ఇచ్చాడట. ఏమిచ్చాడండి? సమయం ఇచ్చాను. ఐ గేవ్ టైం. ఎవరిస్తారు టైం చెప్పండి? ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు, ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇవ్వాలని మీరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ డబ్బులు ఇవ్వాల్సిన ఊరుకుంటాడా? ఒక్కరోజు కూడా నేను టైం ఇవ్వను, ఇప్పుడే ఈరోజే ఇచ్చే డబ్బులు అంటాడు. అవునా కదా? లేదండి బాబు, 2 రోజులు టైం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి, 1 వారం రోజులు టైం ఇవ్వండి, తలా తాకట్టు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానంటే ఇవ్వను. నీకు చాలా టైం ఇచ్చాను, ఎన్ని రోజులు ఇచ్చాను, ఎన్ని నెలలు ఇచ్చాను, ఎన్ని సంవత్సరాలు ఇచ్చాను, ఇంక నేను టైం ఇవ్వను. కానీ దేవుడట ఈజ్ గివింగ్ టైం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, దేవుడు నాకు సమయం ఇస్తున్నాడు, దేవుడు మనందరికీ సమయం ఇస్తున్నాడు. ఆయనలో స్థిరపరచబడదుమగాక, ఆయన ఎదుగు తిరిగి వచ్చేదుమగాక. ఆయన వదిలేసి ఇష్టానుసారంగా జీవిస్తుంటే, ఆయన సహవాసాన్ని, ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన వాక్యాన్ని, ఆయన యథార్థతను ఇవన్నీ వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతుంటే, బాబు నా దగ్గరికి వచ్చే అని నీకు టైం ఇస్తున్నాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని మనం ఏం చేసుకోవాలి? అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? అండ్ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం ఇచ్చినప్పుడే, అవకాశం ఇచ్చినప్పుడే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే. కొన్నిసార్లు అవకాశం కూడా ఉండదు నీకు. హల్లెలూయా. సమయం కూడా ఉండదు నీకు. ఇంకొక 5 నిమిషాలు ఉంటే బాగుండండి, ఇంకో 2 ప్రశ్నలు రాసేద్దాం. ఉండదు అవకాశం నీకు.
చూడండి, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉందా? సార్ ఒక్క నిమిషం ఉన్నాడు సార్, ఒక్క నిమిషం అన్నాడు. పరీక్షలు రాసినప్పుడు ఉంటారా? ఎత్తాడు మీకు టైం అయినా ఎత్తాడండి. టైం అప్ అని పేపర్ తీసుకుంటాడు అంతే, అవునా కదా? టైం అప్ అని ఏం చేస్తాడండి? ఈ టేక్ ఇట్ అవే యువర్ పేపర్, నీ పేపర్ తీసేసుకుంటాడు వాడు. ఈవెన్ 1 minute కూడా ఇవ్వడు. దేవుడు సమయం ఇస్తున్నాడు. చెప్పండి అందరూ, దేవుడు ఏమిస్తున్నాడు? దేనికి? ఎంజాయ్ చేయడానికి కాదు. హల్లెలూయా. ఎంజాయ్ చేయడానికి కాదు, ఇష్టానుసారంగా తిరగడానికి కాదు, నా యొద్దకు తిరిగి వచ్చుటకు. అంటే ఇక్కడ భాషలో చెప్పాలంటే మారు మనసు పొందుటకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మౌనంగా ఇప్పుడు ఈ సమయం మందు నువ్వు ఎలా ఉండకూడదు? మౌనంగా ఉండకూడదు. ఆ దర్శన కాలమందు నువ్వు, ఆ దర్శన కాలంలో నువ్వు ఎలా ఉండకూడదు? ఆ దర్శన కాలాన్ని దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, సమాధాన సంగతులు తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఎరగనట్టు ఉండకూడదు. ఆయన దర్శించే కాలములో ఆయన దర్శనాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఏ టైం ఇస్తున్నాడట? ఏ టైం ఇస్తున్నాడండి? మారు మనసు పొందే టైము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆ పై వచనాలన్నీ కూడా తీర్పు గురించి మాట్లాడుతూ తీర్పు గురించి మాట్లాడుతూ వస్తూ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి నుంచి చదివితే బాగా అర్థమవుతుంది. కానీ మనకు 4వ వచనం చదవండి. దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహము, దేవుని అనుగ్రహము. అనుగ్రహం అంటే ఏంటి? నీకు అర్హత లేకపోయినా ఇచ్చేది. అనుగ్రహం అంటే ఏంటండి? అర్హత లేకపోయినా ఇచ్చేది. అనుగ్రహం అంటే ఏంటో తెలుసా? మన యోగ్యులు కాకపోయినా, అర్హత లేకపోయినా, ఏమీ లేకపోయినా దేవుడిచ్చేది. అదే దేవుని అనుగ్రహం అంటే. దేవుని అనుగ్రహము ఏం పొందడానికి? ఏం పొందడానికండి? మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఎరగట్లేదు, తెలుసుకోవట్లేదు, అర్థం అవట్లేదు. దేవుని యొక్క మహా అనుగ్రహము, దేవుని యొక్క మహాకృప, దేవుని అద్భుతమైన కనికరము, దేవుని అద్భుతమైన పోషణ, దేవుడు అద్భుతమైన సహాయము. ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందుతావని, నువ్వు మనసు మార్చుకుని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉంటావని, ఆయన నమ్ముతావని, ఆయన ఆరాధిస్తావని. ఆమేన్. మారు మనసు అంటే మన హృదయాలు, మన మనసులో నూతన పరచబడుట. ఇంకా ఆ హృదయంలో దేవుడు తప్ప ఇంకెవరికి స్థానం ఉండకూడదు అనమాట. హల్లెలూయా. ఆయనకి ప్రాధాన్యత తప్ప ఇంకెవరికి ప్రాధాన్యత ఉండకూడదు. ఆయన స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వకూడదు. ఆమేన్. హల్లెలూయా. రోమా సంఘానికి పౌలు గారు రాస్తూ ఇవని అంటాడు. ఏమని తెలుసా? దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందడానికి. ఏం పొందడానికి? నువ్వు మనసు మార్చుకోవడానికి, నువ్వు సరిచేయబడ్డానికి, నువ్వు సరిదిద్దబడ్డానికి, తిరిగి నా యొద్దకు రావడానికి. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించడం అంటే ఏంటి? త్రోసివేయడం. నాకు వద్దు. ఆయన ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును. అనుగ్రహ ఐశ్వర్యము ఎవరిస్తారమ్మా నీకు? ఈ అనుగ్రహ ఐశ్వర్యం, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం నీకు ఎవరిస్తారు? సహనము, దీర్ఘశాంతము. ఎంత సహనంగా ఉంటాడంట. నోవాహుని వాడు కట్టమన్నాడట. బాయ్, నీకు జలప్రళయం వచ్చేస్తుంది. ఏమొచ్చేద్ది? జలప్రళయం వచ్చేద్ది. వాడుగట్టు వీళ్ళందరికీ చెప్పు, మా పశ్చాత్తాపడి మారు మనసు పొందండి, జలప్రళయం రాబోతుంది, మీరందరూ కూడా జలప్రళయం ఏమైపోతారు? పడవలు వేసుకుని కొట్టుపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి మీరు అందరూ ఓడలోకి వచ్చేయండి, నేను ఓడ కట్టమన్నాడు దేవుడు అని చెప్పేసి 120 సంవత్సరాలు చెప్పాడట. ఎంత దీర్ఘశాంతం అండి! 120 లాంగ్ ఇయర్స్
దేవుడు ఎంత దీర్ఘశాంతం చెప్పండి, ఎంత సహనం చెప్పండి. వారు చేస్తున్న దుర్మార్గం ఏంటి, వారు కలిగిన దుష్టత్వం ఏంటి, వాళ్ళు కలిగి ఉన్న ఆ మూర్ఖత్వం ఏంటి? ఎంత మూర్ఖత్వంలో ఇంత దీర్ఘశాంతమా? ఎంత మూర్ఖత్వంలో ఎంత దీర్ఘశాంతమా? దేవుడు ఎంత దీర్ఘశాంతమంతుడండి బాబు. అనుగ్రహ ఐశ్వర్యం, ఎంత అనుగ్రహ ఐశ్వర్యమో. వాడు కట్టి ఈయన అలిసిపోయాడు, చెప్పి ఈయన అలిసిపోయాడు. 120 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. దేవుడే ఒకటి చెప్పి, ఇంకో ఇప్పుడు జలప్రళయం వచ్చేస్తుంది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు తుఫాను వచ్చేస్తుంది అంటే అన్నారనుకోండి, మనం ఏం చేద్దాం? రేపు ఎల్లుండి వచ్చేస్తుంది అనుకుంటాం. 120 సంవత్సరాలు పడద్దని గెలదెలుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత దీర్ఘశాంతమో, ఎంత దేవుడు అవకాశం అండి ఇది. ఇట్స్ ఎన్ ఆపర్చునిటీ టు రిపెంట్. ఆ ఓడలోనికి రావడానికి, ఆ రక్షణలోనికి రావడానికి, ఆ మారు మనసులోనికి రావడానికి దేవుడిచ్చిన దీర్ఘశాంతం ఇది. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మనందరికీ తెలిసిన సుపరిచితమైన వాక్యభాగం ఇది. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని యోచించినట్లు, కొంతమంది ఆలస్యం ఇంకా రావట్లేదంటే అని సంబరపడిపోతున్నారట. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు కానీ ఎవ్వరు కూడా ఎవ్వరు కూడా నశించిపోకూడదని ఆయన కోరుకోవట్లేదు. అందరూ కూడా ఏమవ్వాలి? రక్షించబడాలని, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఎందుకు? ఈ రోజున తల్లిదండ్రులుగా మనం కూడా చాలా దీర్ఘశాంతం కలిగి ఉంటాం. మారతాడు చెప్తాం. అవునా కదా? దేవుడు కూడా అంతేనంటండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, ఎవరి ఎడల? మన ఎడల. ఏం పొందాలని? ఏం పొందాలని? దేవుని యొక్క అనుగ్రహము, అనుగ్రహ ఐశ్వర్యము, ఆయన సహనము, ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరిస్తావా? అన్ని రోజులు నీ రోజులు కాదు దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో. ఎవ్రీ డే ఈజ్ నాట్ యువర్ డే. దెర్ ఈజ్ ఎ గాడ్స్ డే. ఒకరోజు దేవుడి రోజు కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ జడ్జ్మెంట్ డే. ఒకరోజు తీర్పు రోజు కూడా ఉంది. దెర్ ఈజ్ ఎ వీపింగ్ డే. నువ్వు అరిచి గుండెలు బాదుకునే రోజు ఒకటి వస్తుంది. అన్ని రోజులు నీ రోజులు కాదు. దేవుని బిడ్డలందరూ కూడా దేవుని చెంతకు వచ్చుదురుగాక, దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడుదురుగాక. ఇది మారు మనసు పొందే సమయం నీకు దేవుడిచ్చుచున్నాడు. ఆ సంఘానికి దేవుడు ఏమి ఇచ్చాడట? సమయం ఇచ్చాడట. కానీ ఆ సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకున్నారండి? అండ్ ఆ సమయాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారా? లేదట. ఆ దర్శన కాలాన్ని వారు ఉపయోగించుకున్నారండి? దేవుడు దర్శించే కాలమున ఆ సమాధాన సంగతులన్నీ దేవుడు తెలియజేస్తే వాళ్ళు విన్నారు? అసలు ఆ దర్శన కాలంలో వారు దర్శించబడ్డారా? ఈయన దయ్యాలు పట్టాడు, దయ్యాలకి అధిపతి ఇతను అంటాడు. ఇతడు దేవదోషణ చేయించున్నాడండి. ఈయనే దేవుడని దేవదోష. ఒకసారి పేతురుని అడుగుతాడు యేసుప్రభు వారు, నా కోసం అందరూ ఏమనుకుంటున్నారు? అందరూ నువ్వు ప్రవక్త అనుకుంటున్నాను, నువ్వు ఏలియా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు. వాట్ అబౌట్ యూ? నువ్వేమనుకుంటున్నావు? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. హల్లెలూయా. యు ఆర్ రియల్లీ సన్ ఆఫ్ లివింగ్ గాడ్. నువ్వు నిజంగా దేవుని కుమారుడివే. ఐ బిలీవ్, ఐ ట్రస్ట్, ఐ ఫీల్. నేను ఎరుగుతాను, నాకు తెలుసు నువ్వు నిజంగా దేవుని కుమారుడివే.
ఆ దర్శన కాలం మంది ఎవరైతే దాన్ని ఒప్పుకుంటారో వారందరూ తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకాసు వార్త 13వ అధ్యాయం. లోకాసు వార్త 13వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. పిలాతు మీరు తలుచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు. ఆ రోజుల్లోనంట కొంతమంది భక్తులు దేవాలయంలో ఆరాధన చేసుకుంటున్నారట. ఏం చేసుకుంటున్నారు? మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఇప్పుడు అది ఇక్కడ చూడకండి, నేను చెప్పేదే వినండి. దేవాలయంలో ఆరాధన చేసుకుంటే ఈ పిలాతు గాడికి ఏం పుట్టిందో తెలీదు. ఆ ఆరాధన చేసుకున్న వాళ్ళందరినీ చంపేశాడట. ఆరాధన చేసుకున్న వాళ్ళందరినీ ఎందుకు చంపాడో తెలియదు. సీజన్ మనకేం తెలీదు. బట్ హీ కిల్డ్. దేవాలయంలో ఆరాధన చేసుకుంటున్న సమయంలో వాళ్ళందరినీ చంపేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి యేసు ప్రభు చెప్పారు, ప్రభా ఇలా మనోళ్ళు కొంతమంది దేవాలయంలో ఆరాధన చేసుకుంటూ ఉంటే ఈ పిలాతు గాడు వాళ్ళందరినీ ఏం చేశాడు? చంపేశాడు. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారు తెలుసా? బతుకున్న మేము ధన్యులం, బతుకున్న మేము ధన్యులం, చచ్చిన వాళ్ళు వారు పాపాత్ములు, వాళ్ళు దేవుని మందిరంలోనే చచ్చిపోయారంటే, పిలాతు చేతిలో చచ్చిపోయారంటే ఎంత దౌర్భాగ్యం అండి, కరోనాలో చచ్చిపోయారంటే ఎంత దారుణం అండి అన్నట్టుగా చెప్తున్నారు యేసుప్రభుకి వీళ్ళందరూనే. యేసుప్రభు గారికి కాలిపోయి వాళ్ళకంటే మీరు గొప్పలు అనుకుంటున్నారట్రా? వాళ్ళకంటే మీరు గొప్పలు అనుకుంటున్నారా? ఆ దేవాలయంలో ఆరాధన సమయంలో చనిపోలేదని, మేము ఇంకా బ్రతికున్నామని, మేము చాలా గొప్పోళ్ళమని, దేవుడు మమ్మల్ని బ్రతికించాడని, దేవుడు మాకు సహాయం చేశాడని, దేవుడు మాకు సమయం ఇచ్చాడని మీరు అనుకుంటున్నారా? ఈ సమయం ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందడానికి. హల్లెలూయా. అక్కడ చావకుండా ఇక్కడ బ్రతికింది ఎందుకో తెలుసా? నువ్వు మారు మనసు పొందడానికి. అలా నువ్వు మారు మనసు పొందకపోతే ఆడికంటే దరిద్రుడు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకుంటూ చదవండి, అప్పుడు ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. పిలాతు ఆ కాలమున యేసు ప్రభుతో చెప్పగా, అప్పుడు ఆయన వారితో, ఈ గలీలీలు వాళ్ళు ఆ విధంగా దేవాలయంలో చనిపోవటం వల్ల గలీలీలు అందరికంటే పాపులని మీరు యోచించుచున్నారా? మీరు తలుచుచున్నారా? వాళ్ళు పాపులు కాబట్టే వాళ్ళు ఆ విధంగా చనిపోయారండి అని మీరు అనుకుంటున్నారా? కాదు అని నేను మీతో చెప్పుచున్నాను. మీరు కూడా మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక ఆల్రెడీ కొంతమంది నశించిపోయారట. వీళ్ళు అనుకుంటున్నారు మేము నశించిపోలేదు నేను నశించిపోలేదు అని సంబరపడుతున్నారు వీళ్ళు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, అరే మీరు వాళ్ళకంటే ఏం గొప్పలు కాదు, మీరు మారు మనసు పొందకపోతే మీరు కూడా ఆలకలేకపోతారని చెప్పిందనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ ఉదాహరణ. మరియు యెరూషలేములో కాపురంలో ఉన్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? ఆ గోపురం పడి చనిపోయిన వాళ్ళందరికంటే మేము అపరాధులు, వారందరికంటే అపరాధులమని తలంచుచున్నారా? కాదని నేను మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరు కూడా అలా సిలోహు గోపురం పడి చచ్చినట్టు మీరు కూడా చస్తారు. కాబట్టి మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు యేసుప్రభుకి ఎలా చెప్తున్నారు తెలుసా? మేము బతుకున్నామండి, మేము బతుకుంటే సుఖమేట్రా, మారు మనసు లేకపోతేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరోనాలోంచి దేవుడు మమ్మల్ని బతికించాడు. సుఖమేముంది? నువ్వు మారు మనసు లేదు కదా, నువ్వు మారలేదు కదా, నీ చీకటి జీవితం పోలేదు కదా, నీలో పరిశుద్ధత లేదు కదా.
దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం లేదా, బతుకుంటే సుఖం ఏముంది? ఆడికంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడే బెటర్, ఇంకేం చేయకుండా ముందే పోయాడు. అప్పుడు యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఉపమానం చెప్పారు. అది అద్భుతమైన ఉపమానం. చదవండి ఆ ఉపమానం ఏంటో, 6వ వచనం. అప్పుడు యేసుప్రభు ఈ పైన చెప్పిన ఉదాహరణలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును ఈ పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీని వలన ఈ భూమికి ఎలా వ్యర్థమై పోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఏంటండి? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఒక రోజున యజమానుడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. మారు మనసు తగిన ఫలాలు ఏమీ కనపట్టలేదంట. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడట? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అంటే దాని టైం ఎన్ని సంవత్సరాలు ఇచ్చారు? 3 సంవత్సరాలు చూస్తున్నారు పాపం దాన్ని. దానివల్ల ప్లేస్ వేస్ట్, దానికి నీళ్లు వేస్ట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కదా. ఈ ద్రాక్ష తోటల బదులు ఈ అంజూర చెట్టు చాలా పెద్ద చెట్టు. అది అంజూరపు కాయలు కాస్తుందని, అంజూరపు పళ్ళు కాస్తుందని దానికి పోషణ మామూలే కదా. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నారట. చదవండి. కనుక ఇదిగో 3 ఏండ్ల నుండి 7వ వచనం, నేను ఈ అంజూరపు చెట్లు పండ్లు వెతకుచు వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. కాబట్టి నువ్వేం చేయాలి? దీన్ని ఏం చేయాలి? దీన్ని తీసేయడం బెటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? నరికివేయము. ఎందుకండి 3 సంవత్సరాల నుంచి పండ్లు వెతుకుతున్నాడట. అది సరే. దీని వలన ఈ భూమి ఈ అంజూరపు చెట్టు వల్ల 3 సంవత్సరాల నుంచి ఎలా ఈ భూమి వ్యర్థమవుతుంది, దేవుని ఉపయోగం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనం అందరూ చూడండి అమ్మా. 8వ వచనం అందరూ చూడండి. 13 లోకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం. తోటమాలి గారు, అయ్యా నేను దాని చుట్టూ నేను త్రవ్వుతానండి, దానికి ఏమేస్తానండి? వెరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మో. ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి అంజూర చెట్టుకి? ఇంకా సంవత్సరమే టైం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంవత్సరమే. మరి అది ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అని దేవుడు కూడా మనకు అవకాశాలు ఇస్తాడండి. ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతే. ఈ తోటమాలతో చెప్తున్నాడంటే దానివల్ల మనకి వేస్ట్ అయ్యా, నువ్వు నరికేదాన్ని, దానివల్ల మనకు ఫలితం లేదు, దాని పళ్ళు కాయట్లేదు, దానివల్ల మనకి ఉపయోగం లేదు, దానివల్ల భూమి వేస్ట్ సబ్జెక్టు తప్ప, మేత వేయడం తప్ప మనకేం ఉపయోగం లేదు, తీసే ప్రభా తీసే అంటే తోటమాలి బ్రతిమాలుతున్నాడట. హల్లెలూయా. దేవుడు సంఘానికి మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు, ఫలించడానికి అవకాశం ఇస్తున్నాడు, వృద్ధి చెందడానికి అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొంది ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా ఆయన సన్నిధిలో నాటబడాలని, ముద్రించబడాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ తోటమాలి బ్రతిమాలుతున్నాడు యజమాని, అయ్యా దాని చుట్టూ నేను త్రవ్వుతానండి, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి, దాని చుట్టూ త్రవ్వుతానండి, దానికి చక్కగా నీళ్లు పోస్తానండి. ఇప్పుడు దాకా పోయలేదంటే పోసాను, ఎరువు పోయలేదంటే పోసాను,
గివ్ మీ 1 ఇయర్ టైమ్, ఇంకొక సంవత్సరం కాలం ఇవ్వండి. ఉదాహరణకి 3 సంవత్సరాల నుంచి కాయలు కాయట్లేదు అనుకుందాం, మన భాషలో అనుకుందాం. 3 సంవత్సరాల నుంచి కాయలు కాయట్లేదు, ఎన్ని ఉపయోగం లేదు. మీరైతే ఏం చేస్తారో చెప్పండి? ఆయన చెప్పింది ఎప్పుడు చెప్తారని చూస్తున్నారండి యజమానుడు. ఎప్పుడు మళ్ళీ ఆయన యజమానుడు చెప్పకుండా ఈ నరికితే బాగోదు కదా. యజమానుడు ఎప్పుడు చెప్తాడా అని చూస్తున్నాడట. మీరు ఎప్పుడు చెప్తారని చూస్తానండి. ఈ చెట్టు వల్ల మాకేం ఉపయోగం లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఫలించే అంజూరపు చెట్ల వలె దేవుడు మనందరినీ ఫలింప చెయ్యునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలించే చెట్ల వలె ఉందుమగాక, ఫలించే కుటుంబాల వలె ఉందుమగాక. హల్లెలూయా. ఇది ఏం ఉపయోగం లేదు, దీన్ని నరికేయండి, దీన్ని తీసివేయండి అనే సబ్జెక్ట్కి మనం రాకూడదు. తోటమాలి ప్రార్థన చేసే స్థితికి మనది, ప్రభువా ఈ సహోదరు వల్ల నాకేం ఉపయోగం లేదు, మారు మనసు లేదు, ఫలింపు లేదు, ఏమీ లేదు, కదలదో మెదలదో, ఏమి అందో ఏమీ చేయదు, పైగా ప్లేస్ ఆక్రమించేస్తుంది, బోళ్ళంత స్థలం, చెట్టు అంతా మొత్తం ప్లేస్ అంతా ఆక్రమించేస్తుంది అని యజమానుడు లేకపోతే ఆ తోటమాలి కనుక దేవుడికి ప్రార్థన చేస్తే ఎప్పుడో తీసేస్తాడు చెట్టుని దేవుడు. హల్లెలూయా. కానీ తోటమాలి ఎంత మంచివాడో తెలుసా, ఎంత మంచివాడో తెలుసా? సార్ ప్లీజ్ గివ్ మీ 1 మోర్ టైం, అవకాశం. ఏంటిది చెప్పండి? దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా. అదిగో ఆ మందిరంలో వాళ్ళు చనిపోయారు అని వీళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ చనిపోయారు, మీరు బతుకున్నారని కాదు, దేవుడికి ఇచ్చిన అవకాశం. నువ్వు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశం. ఇదిగో గోడ, ఆ షిలోహు గోడ మా దేవాలయం పడిపోయి అనేక మంది చచ్చిపోయారు. నువ్వు తప్పించుకుని నీవు చాలా గొప్పడు అనుకుంటున్నావేమో. నువ్వు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందడానికి ఇచ్చిన ఆ సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాళ్ళు నశించినట్టే నువ్వు నశిస్తావు అని దేవుడు మారు మనసు విషయమై వాడికి చాలా స్పష్టమైన వార్నింగ్ ఇస్తున్నాడు. ఆ వార్నింగ్ ఇస్తూ ఒక ఉపమానం చెప్పాడు. ఏంటో తెలుసా? ఫలించిన ఒక చెట్టు ఉందట. ఏముందండి? ఫలించిన ఒక చెట్టు ఉందట. ఆ ఫలించిన ఆ చెట్టుకి 3 సంవత్సరాల నుంచి ఏమీ కాయట్లేదట, ఏం ఉపయోగం లేదట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఉపయోగం లేదట. మరి ఎక్కడుంది? పోనీ ఎక్కడుందండి? ద్రాక్ష తోటలో ఉంది. పోనీ ఊరవతల ఉందంటే అని అనుకోవచ్చు, ద్రాక్ష తోటలోనే ఉంది. దానికి ఒక యజమానుడు ఉన్నాడు, దానికి ఇవ్వాల్సిన నీళ్లు, దానికి ఇవ్వాల్సిన ఎరువులు అన్నీ అందుతానే ఉన్నాయి, అన్నీ జరుగుతాను, అయినా ఫలించట్లేదట. ఫలించకపోయినా ఎంత దీర్ఘశాంత అనుగ్రహ ఐశ్వర్యమో చూడండి. ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన కుటుంబం అంతా ఫలించును గాక, మన బిడ్డలందరూ రక్షణ పొందుకుందరు గాక. హల్లెలూయా. దేవుడు మన కుటుంబానికి ఇస్తున్న మారు మనసు పొందుకోవడానికి, ఫలించడానికి దేవుడిచ్చే అవకాశము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తోట యజమానుడు ఎవరో తెలుసా? నువ్వే. ఆ తోట యజమానుడు ఎవరో? నేనే అని చెప్పండి. నేనే. హల్లెలూయా. దేవుడు ఎందుకు పనికిరాట్లేదు కదా, ఈ మొక్క తీసేస్తానంటున్నాడు. ప్రభా వద్దు నాయన, ఒక సంవత్సరం టైం నాయన, అన్ని ఎలాగలాగా నేను మార్చుకుంటాను ప్రభా, నా కుమారుని మార్చుకుంటాను, నా కుమార్తెని మార్చుకుంటాను, నా కుటుంబాన్ని మార్చుకుంటాను ప్రభా. ప్లీజ్ గివ్ మీ 1 మోర్ టైం, 1 మోర్ అవకాశం ఇవ్వండి, ఇంకొంచెం సమయం ఇవ్వండి. ఎంత దీర్ఘశాంతం! ఆ దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? ఇందాక రోమి పత్రికలో 2వ అధ్యాయం సరే, అనుగ్రహ ఐశ్వర్యం. అబ్బా ఏం ఐశ్వర్యం అండి అది! అనుగ్రహ ఐశ్వర్యం అంటండి అది. అలాంటి అనుగ్రహ ఐశ్వర్యాన్ని, అలాంటి దీర్ఘశాంతాన్ని, అలాంటి సహనాన్ని మనం తృణీకరించకూడదు. దేవుడు 1 మోర్, ఇంకొక సంవత్సరాన్ని మనకు అవకాశం ఇచ్చాడు. ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 30-31. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండేనండి. ఎప్పుడట? దేవుడు అంటే సరిగ్గా తెలియక, దేవుడు అంటే ఇప్పుడేంటి? బోళ్ళంత వాక్యం, బోళ్ళని కోటాలు, బోళ్ళంత సువార్త, బోళ్ళని పండగలు, ఏమండి బోళ్ళంత మామూలుగా లేదు ఇప్పుడు దేవునికి. ఇప్పుడు అజ్ఞానకాలం కాదు, జ్ఞానకాలం. హల్లెలూయా. ఇవిడికి బోళ్ళని వాక్యాలు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ జ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండని. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ అంతటా ఆజ్ఞాపిస్తున్నాడు. అప్పుడేదో చూసి చూడనట్టు వదిలేశాడు, ఇప్పుడు చూసి చూడనట్టు వదలడు. అప్పుడేదో చూసి చూడనట్టు వదిలేశాడు, ఇప్పుడు అలా చూసి చూడనట్టు వదలడట. అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? రిక్వెస్ట్ చేయట్లేదు, బతిమాలట్లేదు. ఏం చేస్తున్నాడు? ఈజ్ గివింగ్ ఆర్డర్, ఈజ్ గివింగ్ కమాండ్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మూలవాక్యానికి వచ్చేయండి. 2వ అధ్యాయం 21వ వచనం మరొకసారి చదవండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి ఆ లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ విడిచిపెట్టి, ఆ విగ్రహాలను విడిచిపెట్టి, ఆ భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి నా యొద్దకు తిరిగి విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. తమ హస్త విగ్రహములను పూజింపకుండా, వాటిని పూజించకుండా విడిచిపెట్టినట్టు ఏం పొందలేదు? మారు మనసు పొందలే. అవన్నీ వదిలేసి మారు మనసు పొందమ్మా అంటే ఎక్కడ పొందావు? పొందలేదు. మరియు అవన్నీ చేయకుండా వారు మారు మనసు పొందిన వారు 16వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామాన్ని దూషించిరి గాని, అలా కాలిపోయి దేవుని నామాన్ని దూషిస్తున్నారు కానీ ఆయన మహిమపరచునట్లు, ఎంత ఆయన నామాన్ని మహిమపరిచి అలా కాలిపోయి ఏగిపోయి ఆ దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారంట. కానీ మారు మనసు మాత్రం 11వ వచనం తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషింతుని గాని తమ క్రియలను మాని, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పుండ్లను బట్టి ఆ వేడిని బట్టి దాన్ని బట్టి దీన్ని బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారు కానీ ఏం పొందట్లేదంట? తమ క్రియలు మాని. ఏటి వేదనలు, ఈ శ్రమలు, వీటన్నిటిని చెప్పి వాళ్ళ ఆ క్రియలన్నా మానట్లేదట. వాళ్ళ క్రియలు మాని ఏం పొందట్లేదు? ఆ వేదంలోనే పడుతున్నారు కానీ, ఆ పుండ్లలోనే ఏడుతున్నారు కానీ, ఆ దరిద్రంలోనే ఉంటున్నారు కానీ ఏం పొందట్లేదట. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏ సమయం ఇచ్చాడు చెప్పండి? ఏ సమయం ఇచ్చాడు? మారు మనసు పొందుటకు ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. హల్లెలూయా. దర్శన కాలము. గత వారం మనం ఏం చెప్పుకున్నాం? ఈ సమయమును మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉండే సమయం మనం మౌనంగా ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇట్స్ ఎ క్రిటికల్ టైం. అలాంటి టైంలో నువ్వు మౌనంగా ఉండకూడదు. దేవుడు దర్శించే కాలం. ఆ దర్శించే కాలంలో నువ్వు ఏమీ ఎరగనట్టు ఉండకూడదు. ఇప్పుడు ఏ కాలమో చెప్పండి? మారు మనసు పొందే కాలం. హల్లెలూయా. ఇది సంఘానికి దేవుడు సూటుగా చెప్తున్న మాట. మారు మనసు పొందే సమయము. హల్లెలూయా. హల్లెలూయా. వేదనతో, పండ్లతో, వాటిలతో
అవన్నీ అక్కడైనా అలా బాధపడుతున్నారంట, కానీ వాళ్ళ క్రియలు మాత్రం మాట్లాడలేదట. హల్లెలూయా. క్రియలు మాత్రం మాట్లాడ. నీ కుటుంబానికి మారు మనసు ఉందా? రక్షణ ఉందా? దేవుని బిడ్డ, దేవుడు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ ఆపర్చునిటీ. ఇందాక మీరు లోకసువార్త 13వ అధ్యాయంలో చదివినట్లుగా, సార్ ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి అయ్యా, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇంకొక సంవత్సరం టైం ఇవ్వండి, నేను దాన్ని బాగా త్రవ్వుతాను, బాగా దాని చెత్త అంతా తీసేస్తాను, మళ్ళీ శుభ్రం చేస్తాను, ఇంకెక్కడైనా ఇంకేదైనా ఉందేమో దానికి ఇంకా ఎరువు పోస్తాను, ఇంకా నీళ్ళు ఎక్కువ పోస్తాను, ఇంకెక్కువ ప్రార్థన చేస్తాను, ఇంకెక్కువ ఉపవాసం ఉంటాను, ఏదో ఒకటి చేస్తాను ఆ చెట్టు కోసం, ఆ ఫలించాలని, అది బాగుపడాలని, మారు మనసు పొందాలని. సో ఐ డూ మై బెస్ట్, దానికోసం నేను ఎంతైనా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము గాక. మారు మనసు మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయాన్ని మనము పోగొట్టుకొనక, ఆమేన్, హల్లెలూయా, తృణీకరించక. అందుకే ఇందాక మీరు చదివేది కదా, అనుగ్రహ ఐశ్వర్యమును, ఆయన సహనమును, ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? తృణీకరించొద్దు. ఎందుకంటే మీరు ఆ 2వ అధ్యాయం ఇందాక మీరు చదివారు కదా, 19వ వచనం నుంచి ఆ చర్చికి, ఆ సంఘానికి దేవుడు ఏం చెప్పాడు అదంతా మీరు పూర్తిగా చదవండి. పూర్తిగా చదివితే మీకు అర్థమవుతుంది. నేను ఆ ఒక్క మాట తీసుకుని వదిలేశాను, కానీ అలా సమయాన్ని ఇచ్చినప్పుడు దాన్ని నా మారు మనసు పొందనొల్లలేదు కాబట్టి దేవుడు దాన్ని ఏ విధంగా శపించాడో, దేవుడు దాన్ని ఏ విధంగా నశింపచేశాడో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ దినము వరకు, ఆ పరిస్థితి వరకు ఎవరు తెచ్చుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అవకాశం ఇస్తాడట, దేవుడు అవకాశం ఇస్తాడు, సమయం ఇస్తాడు. ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము గాక. ఆ మారు మనసు పొందే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము గాక. ఆ దర్శన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము గాక. ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉండక, ఏమీ పట్టించుకున్నట్టు ఉండక, అలా నువ్వు పోగొట్టుకోకూడదని దేవుని వాక్యం ఈ మాసం మనతో మాట్లాడింది. ఖచ్చితంగా ఆ సమయం మనం సద్వినియోగం చేసుకుందాము గాక.